Welcome to day 14 of 41 days జర్నీ. మనము 41 డేస్ జర్నీలో ఉన్నాం. ఇప్పుడు ఉండే ఫేజ్ మాస్టర్ యువర్ థాట్స్. ఇప్పుడు రైట్ నౌ డే 14. డే 14లో మనము సెల్ఫ్ టాక్ రీప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఓకే, సో ఈరోజు అది తెలుసుకుందాం. సో మనము ఆల్రెడీ తెలుసు 40 డేస్ జర్నీలో మనము ఏమేమి చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ కామ్ ద మైండ్, సెకండ్ ఫేజ్ మాస్టర్ యువర్ థాట్స్, థర్డ్ ఫేజ్ బిల్డ్ యువర్ బెస్ట్ లైఫ్, అండ్ ఫోర్త్ ఫేజ్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. రైట్ నౌ మాస్టర్ యువర్ థాట్స్ ఫేజ్ లో ఉన్నాం. ఓకే, సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది సెల్ఫ్ టాక్ రీప్రోగ్రామింగ్. సెల్ఫ్ టాక్ రీప్రోగ్రామింగ్ అంటే మనలో ఇంకో వ్యక్తి బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతుంటాడు. ఓకే, మనలో ఒక వ్యక్తి లాగా బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏదైనా చేసినప్పుడు ఇది ఇట్లా జరుగుతుందేమో, అట్లా జరుగుతుందేమో, ఆ, లేదు లేదు ఇట్లా చేయొద్దు, అట్లా చెయ్యి అని ఒక ఇంటర్నల్ వాయిస్ మీరు ప్రజెంట్ రైట్ నౌ చేస్తున్నప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంటుంది. ఆ వాయిస్ అది మనము రీప్రోగ్రామింగ్ చేయాలి. అది ఎప్పుడూ నెగిటివ్ చెప్తుంటుంది. నెగిటివ్ వస్తుందేమో, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయేమో, నెగిటివ్ జరుగుతుందేమో అని చెప్తుంటుంది. ఇట్లా చేస్తే నీకు రైట్ సక్సెస్ అవుతావా లేదా అని డౌట్ క్వశ్చన్స్ వేస్తుంటుంది. క్వశ్చన్స్ వేస్తూ మిమ్మల్ని రైట్ స్టెప్స్ వేయకుండా ఆపుతుంటుంది. ఓకే, అది మీరు రీప్రోగ్రామింగ్ చేయాలి. దాన్నే సెల్ఫ్ టాక్ రీప్రోగ్రామింగ్ అంటారు. ఆ వాయిస్ ని మీరు పాజిటివ్ వేలో కన్వర్ట్ చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మీ లైఫ్ లో. ఏదైనా చేస్తున్నప్పుడు ఒక ఇంటర్నల్ వాయిస్ లాగా, ఓ ఇప్పుడు చేస్తున్న దానికి నీకు ఏమైనా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు ఆల్రెడీ ఇట్లా చేసావు, ఇప్పుడు రిజల్ట్ కూడా ఇప్పుడు సేమ్ చేస్తున్నావు, రిజల్ట్ కూడా సేమ్ వస్తానని ఒక వాయిస్ లాగా ఇంటర్నల్ చెప్తుంటుంది. దాన్ని మనము రీప్రోగ్రామింగ్ చేయాలి. అంటే దాన్ని పాజిటివ్ వేలో రీప్రోగ్రామ్ చేయాలి. నిన్న ఏం చెప్పుకున్నాం? పాజిటివ్ సైకాలజీ చెప్పుకున్నాం. ఈ పాజిటివ్ సైకాలజీలో మనము ఎవ్రీథింగ్ పాజిటివ్ వేలోనే చూడాలి. ప్రతి సిచ్యుయేషన్ ని, ప్రతి పర్సన్ ని, ప్రతి థింగ్ ని, ప్రతి ఎక్స్పీరియన్స్ ని పాజిటివ్ వేలో చూడాలి. ఈ పాజిటివ్ వేలో చూడడం ద్వారా మనము ఇన్పుట్ పాజిటివ్ ఇస్తాం. ఎప్పుడైతే ఇన్పుట్ పాజిటివ్ ఇస్తామో ఏమవుతుంది? మనము లా ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పుకున్నాం. లా ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అవుట్పుట్ కూడా అదే వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ టాపిక్ లో ఏమేమి తెలుసుకుంటామంటే, ఇన్నర్ క్రిటిక్ అంటే మన లోపల ఉండేవాడు క్రిటిక్ అంటాం. క్రిటిక్ అంటే మనల్ని ఏం చెప్తారు, నెగిటివ్ వేలో చూపిస్తుంటాడు. ఒక విక్టిమ్ అంటే బాధపడిన వాళ్ళు ఉంటారు. జడ్జ్ చేస్తుంటారు. ఒక ఇన్నర్ కోచ్ ఉంటాడు, మనకు గైడ్ చేస్తాడు. ఇలా ఇన్నర్ వాయిస్ ని రీప్రోగ్రామింగ్ చేయడానికి సెల్ఫ్ టాక్ అన్నమాట. ఈ సెల్ఫ్ టాక్ లో మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొత్తానికి అన్నిటికీ కారణం థాట్స్, ఆలోచనలు. ఆలోచనల నుంచే మొత్తం ఎవ్రీథింగ్ అంటే జనరేట్ అవుతాయి. యువర్ బిలీఫ్ సిస్టమ్, ఓకే, యువర్ ఎమోషన్స్ అన్నీ జనరేట్ అవుతాయి. చూజ్ ఎంపవరింగ్ థాట్స్ అన్నమాట. సో ఇన్నర్ వాయిస్ ఏమేమి ఉంటుంది? ఇన్నర్ వాయిస్ ఒక క్రిటిక్ లాగా ఉంటాయి. అంటే ఫోకస్ ఆన్ మిస్టేక్స్ అండ్ వీక్నెసెస్. ఇట్ పుట్ యూ డౌన్ అండ్ క్రియేట్ సెల్ఫ్ డౌట్. ఎప్పుడు మిస్టేక్స్ పైన ఫోకస్ చేయడం అండ్ క్రిటిసైజ్ చేయడం, వీక్నెసెస్ కానీ. ఓకే, ఇఫ్ యూ నాట్ డూయింగ్ గుడ్ ఎనఫ్, యూ ఆల్వేస్ మెస్ అప్. వాట్ యూ డూ, యువర్ ఎవర్ ట్రై. ఏదైనా కొత్తది ట్రై చేస్తున్నప్పుడు దాన్ని మిస్టేక్స్ని, వెదర్ సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా,
ఇది సక్సెస్ అయ్యాలా లేదు అని చెప్పడం. మనం ఏం చేయాలంటే అది చెప్పినప్పుడు దాన్ని బిలీవ్ చేయకూడదు. డోంట్ నోటీస్ ఇట్, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ ఇట్ సేస్. ఈ క్రిటిక్ ఇలా నెగిటివ్ మిస్టేక్స్ ని వీక్నెస్ చెప్పినప్పుడు దాన్ని బిలీవ్ చేయకుండా ఎవ్రీథింగ్ ఇట్ సేస్. ఇన్నర్ విక్టిమ్ feels helpless and blame others or circumstances for everything. ఏదైతే జరుగుతుందో దానికి అంతటికి కారణం వేరే వాళ్ళు, వీళ్ళ వల్ల నేను ఫెయిల్ అయ్యాను, ఆ, లేదంటే ఈ సిచ్యుయేషన్స్ రాకుంటే నేను బాగా ఉంటుంటే, దీనివల్ల నేను లైఫ్లో ఫెయిల్ అయ్యాను, దీనివల్ల నేను సరిగా చేయలేకపోతున్నాను అని సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల్ని బ్లేమ్ చేయడం. ఇది విక్టిమ్ మైండ్ సెట్ అంటారు. ఎప్పుడు నేను బాధ్యతురాలిని అని వేరే వాళ్ళ పైన నిందేయడం అనమాట. వై డస్ దిస్ హ్యాపెన్స్ టు మీ, ఎందుకు నాకే ఇలా అవుతుంది, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇది నా తప్పు కాదు కదా, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఇలా ఇలా మన ఇన్నర్ వాయిస్ చెప్తుంటుంది. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. వై డస్ ద ఆల్వేస్ హ్యాపెన్ టు మీ, ఎందుకు నాకు ఎప్పుడు నాకే జరుగుతుంటుంది అని ఇంటర్నల్ వాయిస్ లాగా చెప్తుంటుంది. ఏం చేయాలి, మనం యాక్షన్ ఏం చేయాలంటే టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏదైతే మనం బ్లేమ్ చేయకుండా, ఇతరులు బ్లేమ్ చేయకుండా దానికి కారణం నేనే అనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్నర్ జడ్జిమెంట్, జడ్జ్ చేస్తుంటుంది. జడ్జెస్ యూ అండ్ అదర్స్ ఆర్ కాన్స్టెంట్లీ, ఇట్ ఈస్ హార్ష్, రిచ్ అండ్ అన్ఫర్గివింగ్. ఇది ఎలా అంటే ఆ, నన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అనే భావనలో ఉండిపోతాం. ఓకే, నిరంతరం తీర్పు చెప్తున్నట్టు జడ్జ్ చేయడం, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఓకే, ఇది ఇది హార్ష్, ఇది రిచ్డ్, ఇది అన్ఫర్గెట్, ఈ ప్రతిదాన్ని జడ్జ్ చేయడం. పీపుల్ని జడ్జ్ చేయడం, వీళ్ళు ఇలానే ఉంటారు, వీళ్ళు ఇలానే నాకు ఎక్స్పీరియన్స్ ఇస్తారు. పరిస్థితులు పరిస్థితులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే పరిస్థితులు వచ్చినాయనుకో మనము అవుట్కమ్ని కూడా జడ్జ్ చేస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యుయేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధం లేకుండా, ప్రస్తుత పరిస్థితులకి సంబంధం లేకుండా మనం ఏం చేస్తామంటే ఓకే ఇది ఇట్లనే జరుగుతుందిలే, నాకు ఎప్పుడు అనుభవమే, నాకు అని జడ్జ్ చేయడం. ఒక పీపుల్స్ కూడా ఈ ఈ వ్యక్తి వస్తున్నాడంటే అబ్బా తల తింటాడు ఈ వ్యక్తి అంటారు. అంటే ఆ అతన్ని జడ్జ్ చేయడం. నెక్స్ట్ దీనికి యాక్షన్ ఏం చేయాలి? ప్రాక్టీస్ కంపాషన్, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. మీ పట్ల కైండ్నెస్ ను వ్యక్తపరచాలి. డోంట్ జడ్జ్. ఇన్నర్ కోచ్, ఒకసారి మీకు ఒక గైడెన్స్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. ఈ వాయిస్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మీ గ్రోత్కి, మీ సక్సెస్కి కూడా హెల్ప్ చేస్తుంది. యూ కెన్ లెర్న్ అండ్ ఇంప్రూవ్, లెట్ ట్రై అగైన్, ఐ బిలీవ్ ఇన్ యూ. ఇలా ఇది పాజిటివ్ యాంగిల్ అనమాట. ఒక ఒక వ్యక్తి లాగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ కూడా చేస్తుంది ఏదైనా వర్క్ చేయడానికి. దిస్ ఇస్ ద పాజిటివ్ యాంగిల్ ఆఫ్ యువర్ ఇన్నర్ వాయిస్. దీన్ని మనం ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలంటే లిజన్ టు ఇట్ అండ్ టేక్ యాక్షన్స్ చేసుకోవడం. అది ఏదైతే చెప్తుందో అది పాజిటివ్ వేలో చెప్తే అది విండి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అదే చేయాల్సింది మనం. నెక్స్ట్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఎలా చేయాలి? సెల్ఫ్ టాక్ అంటే అది బ్యాక్గ్రౌండ్లో చెప్తుంటే దాన్ని మనం రీప్రోగ్రామింగ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే దాన్ని ఇంటరప్ట్ చేయాలి. స్టాప్ నెగిటివ్ థాట్స్ ఇమీడియట్లీ. స్టాప్ చేయాలంటే మీరు అవేర్నెస్లో ఉండాలి. అవేర్నెస్ అంటే ఎరుక స్థితి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ప్రజెంట్ టెన్స్లో ఉండాలి.
ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని ఆపగలరు, లేదంటే అది చెప్పినట్టు వింటూ ఉంటారు. రీప్లేస్ విత్ పాజిటివ్ అండ్ ఎంపవరింగ్ థాట్. అది నెగిటివ్ చెప్తుంటే లే 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 ఇప్పుడు నేను డిఫరెంట్గా చేస్తున్నాను, ఈసారి సక్సెస్ నాకే వస్తుంది అని దాన్ని రీప్లేస్ చేయాలి. పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేయాలి అండ్ రిపీట్ ఇట్. అది నెగిటివ్ చెప్తున్నా లేదు నేను అదే నాకు పాజిటివ్ జరుగుతుందని రిపీట్ చేయాలి. అండ్ స్ట్రాంగ్గా ఆ వాయిస్ రాకోకుండా మనము మనంతకు మనమే ఇంటర్నల్గా చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు అది యాంకర్ అవుతుంది. యాంకర్ అంటే అలా ఫిక్స్ అవుతుంది. ఎప్పుడైతే ఫిక్స్ అయిందో మైండ్ విల్ ట్రిగ్గర్ దట్. ఎప్పుడైతే ఫిక్స్ అయిందో మనం అనుకున్నాం రిపీట్ చేస్తే అది స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఆ మెమరీ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఆ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందనుకో మనకి అది యాంకర్ అవుతుంది, అంటే ఫిక్స్ అయిపోతుంది. యాంకర్ ఇట్ ఇన్ యువర్ మైండ్ విత్ ఎ ట్రిగ్గర్. ఓకే, సో ఇది ప్రాసెస్. ఏమేం పాజిటివ్ సెల్ఫ్ టాక్స్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. ఇన్నర్ వాయిస్ దట్ క్రిటిసైజ్ డౌట్స్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ వీక్నెస్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, స్టాప్స్ యూ ఫ్రమ్ ట్రైయింగ్. మీరు ఏదైనా చేయాలంటే వద్దని చెప్తారు. ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ నాట్ సొల్యూషన్స్. మిక్స్ లీడ్స్ టు సాడ్నెస్ అండ్ ఫెయిల్యూర్స్. మిమ్మల్ని బాధపెడుతుంది అండ్ ఫెయిల్యూర్కి కారణం అవుతుంది. ఓకే, మీరు అనుకుంటారు నేను అలా చేసింటే పాస్ట్లో నేను ఇప్పుడు సక్సెస్ అయ్యామని. అంటే అలా చేయకుండా ఆపిండేది మీ ఇన్నర్ వాయిస్. ఈ ఇన్నర్ వాయిస్ మీరు చెప్తుంటే అవేర్నెస్లో ఉండి ఇంటరప్ట్ చేసి రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని ప్రభావం నుంచి మీరు స్కిప్ చేయగలుగుతారు. అలా స్కిప్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు రిపీట్ చేశారనుకో మీరు ఆటోమేటిక్గా అది పాజిటివ్ వేలో ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఐ విల్ లెర్న్, నేను నేర్చుకుంటాను. ఐ విల్ ఇంప్రూవింగ్, ఐ విల్ ట్రై అగైన్. ఒక ఫెయిల్యూర్ అయితే ఐ విల్ ట్రై అగైన్. దీనివల్ల ఏమవుతుందంటే బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ ఫియర్. స్ట్రెస్ ఫియర్ తగ్గిస్తుంది. మోటివేట్ యూ టేక్ యాక్షన్స్, హెల్ప్ హెల్ప్ యూ టు సీ ఆపర్చునిటీస్. అవకాశాలని చూడడానికి పాసిబిలిటీ అవుతుంది. లీడ్ టు హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. పర్సన్, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పర్సన్ ఏ లాస్ట్ ఇస్ జాబ్. ఒక పర్సన్ జాబ్ పోతే ఏమని థింక్ చేస్తాడు? మై లైఫ్ ఈజ్ ఓవర్. హీ ఫెల్ట్ సాడ్ అండ్ స్టాప్ ట్రయింగ్ అండ్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్. జాబ్ పోయిందనుకో అంతే, నాకు జాబ్ రాదేమో, నాకు లైఫ్ ఇంతేనేమో, ఎప్పుడు జాబ్ పోతుంటుంది అనే సెల్ఫ్ టాక్ వస్తుంది అనమాట. అంటే ఇంటర్నల్ వాయిస్ వస్తుంది. సో దాన్ని ఎలా ప్రోగ్రామింగ్ చేయాలంటే దిస్ ఇస్ ఎ న్యూ ఆపర్చునిటీ. నేను కొత్త జాబ్ వెతకడానికి ఇది ఒక ఆపర్చునిటీ. కొత్తగా ట్రై చేయడానికి ఒక లెర్నింగ్ ఫేజ్, ఒక న్యూ స్కిల్ నేర్చుకోవడానికి ఇది రైట్ టైము. ఐ ట్రై అండ్ అగైన్ టు గెట్ ఎ బెటర్ జాబ్. అంటే నేను ట్రై చేసి ఇంతకన్నా మంచి జాబ్ సంపాదిస్తాను అనే సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. నెగిటివ్ సెల్ఫ్ టాక్ని పాజిటివ్ సెల్ఫ్ టాక్ కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏమంటారు, మన ఇంటర్నల్ వాయిస్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఇంటర్నల్ వాయిస్ ఇస్ ఇన్పుట్ టు అవర్ ఇన్నర్ మైండ్. ఇన్నర్ మైండ్కి ఇన్పుట్. ఇప్పుడు ఇన్నర్ మైండ్ ఇన్పుట్ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేస్తే అవుట్పుట్ కూడా పాజిటివ్ వస్తుంది. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని మిర్రర్ ఎక్సర్సైజ్ అంటారు. ఓకే, ఇది వెరీ వెరీ అడ్వాన్స్ పీపుల్ చేస్తారు. లైక్ యాక్టర్స్, సక్సెస్ఫుల్ రిచ్ మెన్స్ అండ్ సెలబ్రిటీస్ చేస్తారు. ఈ మిర్రర్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం రోజు మిర్రర్ ముందర నిల్చొని, ఓకే, ఏం చేయాలి స్టెప్స్, ఒక ఎంపవరింగ్ స్టేట్మెంట్స్ చెప్పుకోవాలి. అంటే ఐఎమ్ కేపబుల్, ఐఎమ్ ఇంప్రూవింగ్ ఎవ్రీ డే, ఐ చూస్ టు బి హ్యాపీ, ఐ కెన్ హ్యాండిల్ ఎనీ ఛాలెంజ్,
ఐ క్రియేట్ మై ఓన్ సక్సెస్. ఇలా మన మిర్రర్ ముందు చెప్పుకొని, మిర్రర్ ముందు నిల్చొని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం వల్ల మనకు మనం చెప్పుకునే వాళ్ళం అవుతాం. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఐ కెన్ సాల్వ్ ఇట్, ఐ కెన్ ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ కాంకర్ ఇట్, ఐ కెన్ లివ్ హ్యాపీ లైఫ్. ఇలా ఎంపవరింగ్ స్టేట్మెంట్స్ మనం చెప్పుకుంటే మనం మనం ఏమనుకున్నాం, అవర్ ఇంటర్నల్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్, ఎగ్జాక్ట్ మిర్రర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకు మనం చెప్పుకోవడం ద్వారా మన మిర్రర్ లో మనము ఇంటర్నల్ గా చెప్పుకున్నట్టు అవుతుంది. సో ఎప్పుడైతే ఈ మిర్రర్ ప్రాక్టీస్ చేస్తామో, ఈ మిర్రర్ ప్రాక్టీస్ లో మనము ఇలా చేస్తే పాజిటివ్ ఇన్పుట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. లుక్ ఇంటూ యువర్ ఓన్ ఐస్, డోంట్ అవాయిడ్ యువర్ ఐస్, లుక్ డీప్లీ అండ్ కనెక్ట్. మనం ఐ కాంటాక్ట్ ని మిస్ అవుతుంటాం జనరల్ గా, మనతో కానీ వేరే వాళ్ళ వ్యక్తులతో కానీ. కళ్ళు చూసి మాట్లాడడం, వేరే దిక్కును చూసి మాట్లాడుతుంటాం. అలా కాకుండా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడాలి. దట్ ఇండికేట్స్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఇంటర్నల్ గా ఉన్నారా లేదా అని చెప్పేది ఈ ఐ కాంటాక్ట్. అండ్ స్మైల్ తో మాట్లాడాలి. మీ మిర్రర్ లో స్మైల్ తో మాట్లాడాలి. అండ్ ఎమోషన్స్, కొంచెం ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలి. లవ్ ని, గ్రాటిట్యూడ్ ని, ఐఎమ్ స్ట్రాంగ్, నేను ఎప్పుడు బలంగా ఉంటాను. డోంట్ ఫీల్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ బాడీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. ఇలా మనం సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ వల్ల మనకి పాజిటివ్ ఇన్పుట్స్ ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. పాజిటివ్ ఇన్పుట్స్ ని ఇస్తే, ఎక్స్టర్నల్ ఇన్పుట్ పాజిటివ్ ఇస్తే అవుట్పుట్ కూడా పాజిటివ్ వేస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఇది డైలీ ప్రతి ఒక్కరు గమనించండి. మీ లైఫ్ లో డైలీ ఇలానే జరుగుతుంటుంది. ఒక ఇంటర్నల్ మీరు చేస్తున్నప్పుడు ఒక ఇంటర్నల్ వాయిస్ అనేది చెప్తుంటుంది. ఈ ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలో పాజిటివ్ ఎలా అంటే, ఫస్ట్ ఇంటరప్ట్ అని స్టాప్ చేయాలి. స్టాప్ చేసి రీప్లేస్ విత్ నెగిటివ్ చెప్తుంటే పాజిటివ్ అనుకోవాలి. రిపీట్ చేస్తూనే ఉండాలి. రిపీట్ చేస్తుంటే ఇది డీప్ గా నాటుకుపోతుంది. డీప్ గా నాటుకుపోతే ఆటోమేటిక్ గా మనకి ఆ నెగిటివ్ ప్రభావం నుంచి బయటపడుతుంది. ఇది ఇంటరప్ట్, రీప్లేస్, రిపీట్ అండ్ యాంకర్. యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్, యువర్ యాక్షన్ బికమ్ యువర్ డెస్టినీ. మొత్తానికి అన్నిటికీ కంట్రోలింగ్ థాట్స్, ఆలోచనలు. ఆలోచనలు ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆలోచనలు ఎలా కంట్రోల్ చేస్తాం? త్రూ మెడిటేషన్ లో అవేర్నెస్ స్టేట్, ఎరుక స్థితి అంటే ప్రస్తుత క్షణం ఎలా ఉండాలో వస్తుంది. ఆ స్టేట్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ థాట్స్ కంట్రోల్ అవుతాయి. సో ఇప్పుడు వరకు థాట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ థాట్స్ రిలేటెడ్ కంట్రోల్ చేసే 4-6-8 బ్రీతింగ్ టెక్నిక్స్ ని చూద్దాం. ఈ 4-6-8 బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే, ఫోర్ 4 సెకండ్స్ బ్రీతింగ్ చేయాలి, 6 సెకండ్స్ హోల్డ్ చేయాలి, 8 సెకండ్స్ వదలాలి అన్నమాట. సో దీనివల్ల ఇన్స్టెంట్ గా ఎనర్జీ పంప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మైండ్ కామ్ అవుతుంది. మైండ్ కామ్ చేసుకునే ప్రాసెస్. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీరు మైండ్ ని కామ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఏమంటారు, మీకు ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా దాన్ని కాంకర్ చేసుకోవాలి. అలా కాంకర్ చేసుకోగల కెపాసిటీ రావాలంటే యూ షుడ్ కామ్ యువర్ మైండ్. ఎప్పుడైతే కామ్ మైండ్ వచ్చిందనుకో, ఏమంటారు, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ఇన్ యువర్ కంట్రోల్. సో లెట్ స్టార్ట్. 6 సైకిల్స్ ఉంటాయి. లెట్ స్టార్ట్ బ్రీతింగ్. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్. Inhale,
hold, exhale. Inhale, hold, exhale. Inhale, hold, exhale. Inhale, hold, exhale. Inhale, hold, exhale. సో కంప్లీట్ అయిపోయినాయి. మనము ఈ 4-6-8 బ్రీతింగ్ కనీసం డైలీ 3 times అనేది చేయాలి. ఎప్పుడైతే 3 times చేస్తామో మనకి ఏమంటారు, మన ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది పంప్ అప్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్స్టెంట్ ఎనర్జీ పంప్ అప్ అయిపోయిందనుకో మనం డేలో ఫుల్ యాక్టివ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఈ 4-6-8 చేస్తాం. నౌ గో టు మెడిటేషన్. Yesterday onwards, స్పెషల్ గైడెడ్ మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం. గైడెడ్ మెడిటేషన్ అంటే ఇంటర్నల్ వాయిస్ వస్తుంది, ఆ వాయిస్ గైడ్ చేస్తుంది. సో టు కామ్ యువర్ మైండ్, డిఫరెంట్ ఉన్నాయి. కామ్, నెక్స్ట్ బిలీఫ్ పైన, అలా రోజుకి ఒకటి ప్లే చేస్తుంటాం. సో మనం ఇది రికార్డింగ్లో ఇవ్వట్లేదు. సో ఈరోజు లైవ్ ఎవరైతే అటెండ్ చేస్తారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, సో విల్ డూయింగ్ ఆనాపానసతి మెడిటేషన్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. సిట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. అందరూ మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి అండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ cross your fingers and cross your legs. Close your eyes. Why? Because doors for your thoughts. Eyes are doors your thoughts. ఆలోచనకు ద్వారాలు. Close your eyes. Just observe your breath. మీ శ్వాసని అబ్జర్వ్ చేయండి. ఆలోచనలు వచ్చినప్పుడు మీకు అవేర్నెస్ వస్తే మరి మీ శ్వాస పైన పెట్టండి. ఇలా చేయడం ద్వారా మీ ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. సో let's do meditation.